హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం కాబ్వెబ్ అనే ఒక హర్రర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ అలాగే మన వీడియోని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మూవీ హెలోవిన్కి 1 వీక్ ముందు స్టార్ట్ అవుతుంది. పీటర్ తన అమ్మ నాన్న అయిన మార్క్ అండ్ క్యారల్తో ఒక పాత ఇంటిలో నివసిస్తుంటాడు. పీటర్కి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు అండ్ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలాగా మూడీగా ఉంటాడు. ఒకరోజు అర్ధరాత్రి తన రూమ్లో ఏదో సౌండ్ వస్తుండడంతో పీటర్కి మెలకు వస్తుంది. పీటర్ లేచి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సరేలే అని మళ్ళీ పడుకుంటాడు. బట్ పక్కనే ఉన్న గోడలోంచి ఏదో సౌండ్ వస్తుంటుంది. ఇక పీటర్కి భయం వేసి వెంటనే లైట్ వేస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. తను ఆ గోడ దగ్గరికి వెళ్ళి గోడని నాక్ చేస్తాడు. అప్పుడు అవతల నుంచి కూడా ఎవరో గోడను కొడతారు. ఇక పీటర్కి భయం వేసి వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్తాడు. వాళ్ళమ్మ వచ్చి గోడ దగ్గర చెక్ చేస్తుంది. బట్ ఈసారి ఏ సౌండు రాదు. ఇక ఆమె పీటర్ని పడుకోబెట్టి, ఇది పాత హౌస్ కదా, సౌండ్స్ అలా వస్తుంటాయిలే, నువ్వేం భయపడొద్దు, నీకు ఇమాజినేషన్ పవర్ ఎక్కువ, సో నువ్వేదంటే అది థింక్ చేయొద్దని చెప్పి పడుకోమంటది. నెక్స్ట్ డే పీటర్ స్కూల్కి బయలుదేరతాడు. పీటర్ ఇంట్రోవర్ట్ అవడం వల్ల క్లాస్లో ఉన్న వాళ్ళందరూ పీటర్ని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. కట్ చేస్తే డివైన్ అనే ఆమె కొన్ని డేస్ సబ్స్టిట్యూట్ టీచర్గా వస్తుంది. క్లాస్కి బ్రేక్ ఇచ్చినా సరే పీటర్ మాత్రం బయటకు వెళ్ళడు. సో డివైన్ పీటర్తో, నీకు ఓకే అయితే రూమ్ డెకరేషన్లో నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తుండగా పీటర్ తన అమ్మా నాన్నతో హెలోవిన్లో నేనేం కాస్ట్యూమ్ వేసుకోవాలని అడుగుతాడు. దానికి వాళ్ళు, కొన్ని సంవత్సరాల క్రితం హెలోవిన్ టైంలో ఒక అమ్మాయి తప్పిపోయింది, ఆ అమ్మాయి ఇప్పటికీ తిరిగి రాలేదు, నీకు అలా అవ్వడం మాకు ఇష్టం లేదు, అందుకే నువ్వు హెలోవిన్కి ఇంట్లోనే ఉంటున్నావని చెప్తారు. ఇక పీటర్ ఏం చేయలేక తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. అయితే ఆ గోడ వెనక ఏముందో ఏమో కానీ అది గోడలో నుండి ముందుకు వచ్చి పీటర్ని చూస్తుంది. కాసేపు అయిన తర్వాత అది పీటర్ని పేరు పెట్టి పిలుస్తుంది. ఇక పీటర్కి భయం వేసి నాన్న నాన్న అని గట్టిగా పిలుస్తాడు. మార్క్ వెంటనే అక్కడికి వస్తాడు. కానీ ఇప్పుడు ఆ సౌండ్స్ ఏమీ రావు. మేబీ అవి ఎలుకలై ఉంటాయిలే, నువ్వు పడుకో అని మార్క్ పీటర్తో అంటాడు. మరుసటి రోజు ఆ ఎలుకల్ని చంపడానికి మార్క్ అండ్ పీటర్ షెడ్లో ఉన్న ఎలుకల మందుని తెస్తారు. ఆ మందు సినమన్ స్మెల్ వస్తుందని పీటర్ తన ఫాదర్తో అంటాడు. స్మెల్ బాగుంది కదా అని తినేయకు, తిన్నావంటే చనిపోతావని మార్క్ అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఎలుకల్ని చంపడం కోసం ఆ మందును అక్కడ వేస్తారు. కట్ చేస్తే పిల్లలందరినీ స్కూల్లో డ్రాయింగ్ వేపిస్తుంటారు. అప్పుడు పీటర్ మాత్రం ఇదిగో ఇలా డ్రాయింగ్ వేస్తాడు. డివైన్ అది చూసి, ఏంటి పీటర్ ఇలాంటి డ్రాయింగ్ వేశాడు, వీడికి ఏమైనా అయిందా, ఇంట్లో వీడిని సరిగా ట్రీట్ చేయట్లేదా అని డౌట్ వస్తుంది. ఇక డివైన్ ఆ డ్రాయింగ్ని తీసుకుని పీటర్ ఇంటికి వెళ్తుంది. డివైన్ ఆ డ్రాయింగ్ని క్యారల్కి చూపిస్తే పీటర్ బాగా ఇమాజిన్ చేసుకుంటాడు. సో అలా ఇమాజిన్ చేసుకుని ఈ బొమ్మ గీసుండొచ్చని క్యారల్ ఏదో కవర్ చేస్తుంది. కానీ డివైన్కి మాత్రం క్యారల్ బిహేవియర్ మీద ఎందుకో డౌట్ వస్తుంది. బట్ సర్లే నాకెందుకు ఇవన్నీ అని ఇంటికి వచ్చేస్తుంది. క్యారల్ పీటర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి డ్రాయింగ్, నీకు సహాయం చేయమని బయట వాళ్ళని పిలుస్తున్నావా, మేము నిన్ను సరిగా చూసుకోవట్లేదా అని కోప్పడి వెళ్తుంది. కానీ నిజానికి పీటర్ ఆ డ్రాయింగ్ వేసింది తన గురించి కాదు. ఆ గోడ వెనక నుండి ఎవరో అమ్మాయి నాకు హెల్ప్ చేయమని పీటర్ని అడుగుతుంటుంది. సో దాన్ని పీటర్ డ్రాయింగ్గా వేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి కూడా గోడ వెనక నుండి ఆ అమ్మాయి పీటర్ని పిలుస్తుంది. ఆ అమ్మాయి పీటర్తో, నేను నీతో ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను, నీకు ఓకే అయితే మనం ఫ్రెండ్స్ అవుదాం, లేదంటే నేను వెళ్ళిపోతానని అంటది. పీటర్కి కూడా ఎవరు ఫ్రెండ్స్ ఉండరు కదా, సో తను ఆ అమ్మాయితో ఫ్రెండ్ అవ్వాలనుకుంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో అందరూ పంకిన్ మీద డ్రాయింగ్ వేస్తుంటారు. పీటర్ కూడా తన పంకిన్కి డ్రాయింగ్ వేసి దానికి హెక్టర్ అనే పేరు పెడతాడు. డివైన్ పీటర్ దగ్గరికి వచ్చి, నువ్వు వేసిన హెక్టరే నా ఫేవరెట్ అని మాట్లాడుతుంది. బ్రయాన్ అనేవాడు ఆ మాటలు విని బాగా జలసీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే వాడు పీటర్ని తోసి వాడి పంకిన్ని నాశనం చేస్తాడు. ఆ రోజు రాత్రి పీటర్ బెడ్ మీద పడుకొని బాగా ఏడుస్తుంటాడు. అప్పుడు గోడ వెనుకున్న అమ్మాయి ఏం జరిగిందని పీటర్ని అడగడంతో పీటర్ జరిగిందంతా చెప్పేస్తాడు. ఇక ఆ అమ్మాయి ఆ బ్రెయిన్ గాన్ని ఏదో ఒకటి చేయమని పీటర్ని ఉసుగొల్పుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రెయిన్ ఒక పంకిన్ని తీసుకుని వచ్చి జరిగిన దానికి సారీ చెప్తాడు. కానీ ఆల్రెడీ ఆ గోడ వెనుకున్న అమ్మాయి వల్ల పీటర్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు కదా, సో పీటర్ బ్రయాన్ని మెట్ల మీద నుంచి తోసేస్తాడు. దానివల్ల వాడి కాలు విరిగిపోతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల పీటర్ని స్కూల్ నుంచి కూడా తీసేస్తారు. కట్ చేస్తే అసలు ఎందుకు ఇలా చేసావని మార్క్ పీటర్ని అరుస్తుంటాడు. అప్పుడు క్యారల్ పీటర్ వేసిన డ్రాయింగ్ గురించి చెప్తుంది. ఎందుకురా ఇలా చేస్తున్నావని మార్క్కి బాగా కోపం వచ్చి పీటర్ని అరుస్తాడు. అప్పుడు పీటర్, నా రూమ్లో గోడ వెనక నుంచి ఎవరో అమ్మాయి మాటలు వినిపిస్తున్నాయని చెప్తాడు. బట్ మార్క్కి కోపం వచ్చి అదంతా నీ ఇమాజినేషన్ అని అరుస్తాడు. ఎలాగైనా సరే పీటర్కి బుద్ధి చెప్పాలని బేస్మెంట్లో ఒక్కనే వదిలిపెడతారు. అక్కడంతా చీకటిగా ఉంటుంది. పీటర్ ఒక్కడే భయంతో అక్కడ ఏడుస్తుంటాడు. తనతో మాట్లాడే ఆ అమ్మాయి అక్కడికి కూడా వచ్చిందేమో అని తనని పిలుస్తాడు. కానీ తను మాత్రం పలకదు.
నెక్స్ట్ సీన్లో డివైన్ పీటర్ గురించి ఆలోచిస్తూ ఇంట్లో వాడి పేరెంట్స్ వాడిని సరిగా ట్రీట్ చేయట్లేదేమో అని డౌట్ వస్తుంది. సో పీటర్ యొక్క టెస్ట్ రిజల్ట్ మీద తన ఫోన్ నెంబర్ని రాసి అది ఇవ్వడానికి వాడి ఇంటికి వెళ్తుంది. డివైన్ క్యారోల్కి పీటర్ యొక్క మార్క్ షీట్ ఇస్తుంది. ఇక మార్క్ డివైన్ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు డివైన్ వాళ్ళతో పీటర్ బిహేవియర్కి సరిపడే ఎన్విరాన్మెంట్ ఉండే స్కూల్లో జాయిన్ చేస్తే మంచిదని చెప్తుంది. కానీ మార్క్ అండ్ క్యారల్ మాత్రం సీరియస్ అయ్యి మా పిల్లాన్ని ఏ స్కూల్కి మేము పంపించట్లేదు, వాడు ఇంట్లోనే చదువుకుంటాడని అంటారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుండగా అండర్ గ్రౌండ్లో ఉన్న పీటర్కి వినిపిస్తుంది. సో డివైన్ అక్కడికి వచ్చిందని పీటర్కి అర్థమై వాడు అండర్ గ్రౌండ్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి అని ఆ డోర్ని కొడుతుంటాడు. బట్ అదే సమయంలో వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఉండడంతో దాని సౌండ్కి పీటర్ డోర్ కొట్టే సౌండ్ డివైన్కి వినిపించదు. డివైన్ వాళ్ళతో నేను ఒకసారి పీటర్ ఎలా ఉన్నాడో చూడొచ్చా అని అడుగుద్ది. దానికి వాళ్ళు అసలు ఒప్పుకోరు. నేను జస్ట్ ఒకసారి కలిసి వెళ్తా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. సో చేసేదేం లేక డివైన్కి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. ఆ టైంలో వాషింగ్ మిషన్ ఆగిపోయి పీటర్ డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంటుంది. ఇక డివైన్ వెంటనే వెనక్కి తిరిగి ఆ డోర్ కొట్టే శబ్దం ఏంటని అడుగుద్ది. దానికి మార్క్ మాత్రం అది వాషింగ్ మిషన్ సౌండ్ అని చెప్తాడు. డివైన్ ఆ ఇంట్లో ఉన్నంతసేపు మార్క్ అండ్ క్యారల్ బిహేవియర్ వల్ల చాలా భయపడిపోయి ఉంటుంది. అండ్ వాళ్ళు పీటర్ని కూడా చూడనివ్వరు కదా, సో ఆమెకు వాళ్ళ మీద బాగా డౌట్ ఏర్పడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రానికి వాళ్ళు పీటర్ని అండర్ గ్రౌండ్ నుండి బయటకు వదిలిపెడతారు. ఆ రోజు రాత్రి పీటర్ మళ్ళీ గోడ వెనుకున్న అమ్మాయితో మాట్లాడతాడు. అప్పుడు పీటర్ ఆ అమ్మాయితో నేను నిన్ను చూడాలనుకుంటున్నానని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ బంధించబడి ఉన్నాను, నన్ను చూస్తే నువ్వు భయపడిపోతావని అంటది. నేనేం భయపడను, ఒకసారి నిన్ను చూస్తానని పీటర్ అంటాడు. అలా అయితే గోడకి కింద ఒక చిన్న హోల్ ఉంది, దాంట్లో నుంచి నన్ను చూడు అని చెప్తుంది. అప్పుడు పీటర్ ఆ హోల్లో నుండి చూస్తే తనకి ఆ అమ్మాయి కన్ను కనిపించి భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు పీటర్ ఆ అమ్మాయిని అసలు నువ్వెవరో, ఇక్కడ ఎందుకు బంధించబడి ఉన్నావని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి నేను మీ అక్క శారాని, అమ్మా నాన్న నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు, వాళ్ళే నన్ను ఇక్కడ బంధించారని చెప్తుంది. మన ఇంట్లో ఒక క్లాక్ ఉంది కదా, దాని వెనక నేను బయటకు రావడానికి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ వెనక ఒక లాక్ ఉంది, ఆ లాక్ని ఓపెన్ చేసి నన్ను బయటపడేలా చేయమని అడుగుతుంది. అదే రోజు రాత్రి పీటర్ నిద్రపోతుండగా పీటర్ అమ్మా నాన్న ఇద్దరు దెయ్యాలుగా మారి పీటర్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు పీటర్ భయంతో గట్టిగా అరుస్తుంటాడు. తీరా చూస్తే ఇదంతా పీటర్ కల. కట్ చేస్తే శారా పీటర్తో అమ్మా నాన్న నన్ను ఇక్కడ బంధించడానికి ముందు ఒక హ్యాలోవిన్కి ఒక అమ్మాయి ట్రిక్ ఆర్ ట్రీట్ ఆడడానికి వచ్చింది. తను నన్ను చూడడంతో ఇక్కడి నుంచి బయటపడడానికి ఆ అమ్మాయిని నేను హెల్ప్ అడిగాను. కానీ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చంపేసి పాతేశారు. కావాలంటే గార్డెన్లో నేను చెప్పిన చోట తవ్వు అని చెప్తుంది. కట్ చేస్తే శారా చెప్పిన ప్లేస్లో పీటర్ వెళ్ళి తవ్వడంతో అక్కడ ఒక హ్యూమన్ స్కల్ కనిపిస్తుంది. దాన్ని చూసిన పీటర్ షాక్ అయిపోతాడు. పీటర్ కోసం వాడి రూమ్కి వెళ్ళిన క్యారల్కి పీటర్ గార్డెన్లో తవ్వుతుండడం కనిపిస్తుంది. ఆమె వెంటనే పీటర్ అని గట్టిగా అరిచి పీటర్ దగ్గరికి బయలుదేరుద్ది. వాళ్ళమ్మ వచ్చేలోపు పీటర్ ఆ స్కల్ని మట్టితో కప్పేసి ఒక పంకిన్ని తీసుకుంటాడు. నేను ఎలాగూ హలోవిన్కి బయటకు వెళ్ళడం లేదు కదా, సో ఇంట్లో అయినా దీంతో ఆడుకుంటానని వాళ్ళమ్మతో అంటాడు. నెక్స్ట్ సీన్లో పీటర్ శారాతో నేను నిన్నిక్కడి నుంచి బయటకు తీసుకొస్తాను, మనం ఇక్కడి నుంచి పారిపోదామని చెప్తాడు. ఆ తరువాత పీటర్ తన పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి తన టీచర్ డివైన్కి కాల్ చేస్తాడు. పీటర్ ఆమెతో నాకు సహాయం చేయండి అని అంటాడు. ఈలోగా తన మదర్ రావడంతో వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. పీటర్ అలా చేసినందుకు క్యారోల్కి చాలా కోపం వస్తుంది. ఇక ఆమె పీటర్ని తీసుకుని వాడి రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు క్యారోల్కి పీటర్ రూమ్లో ఆ హోల్ కనిపించి బాగా భయపడిపోద్ది. క్యారోల్ పీటర్తో అసలు అది నీతో ఏం చెప్పిందని భయపడుతూ అడుగుద్ది. పీటర్ ఆ అమ్మాయితో మాట్లాడిన విషయాలన్నీ వాళ్ళ అమ్మకి చెప్పేస్తాడు. క్యారోల్ వణికిపోతూ ఇకపై ఏం జరిగినా సరే అదంతా నీ తప్పే అవుతుంది, మీ నాన్న వచ్చే వరకు నువ్వు లోపలే ఉండమని చెప్పి తలుపేసి వెళ్ళిపోతుంది. మేబీ అవతల వీళ్ళు బంధించింది దెయ్యమో లేదా విచిత్రమైన జీవో ఏమో తెలియదు కానీ క్యారోల్ అయితే మాత్రం బాగా భయపడిపోద్ది. కట్ చేస్తే శారా పీటర్తో అమ్మా నాన్న మాట్లాడుకునే మాటలు నేను విన్నాను, నువ్వేదో ఒకటి చేయాలి, లేకపోతే మనం సేఫ్గా ఉండలేం. ప్రజెంట్ నేను నీతో మాట్లాడుతున్నట్టు కూడా వాళ్ళకి అర్థమైపోయింది, సో వాళ్ళు నిన్ను చంపడానికైనా వెనకాడరని అంటది. కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. మార్క్ అండ్ క్యారల్ తింటుంటారు కానీ పీటర్ మాత్రం తినడు. ఈరోజు ఫుడ్ చాలా టేస్టీగా చేసావని మార్క్ క్యారల్తో అంటుంటాడు. అవునా అని క్యారల్ కూడా తింటూ ఇదేంటి సినమన్ స్మెల్ వస్తుందని అంటది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఫుడ్లో పీటర్ ర్యాట్ పాయిజన్ కలిపి ఉంటాడు. ఫుడ్ సినమన్ స్మెల్ వస్తుందనడంతో మార్క్కి ఆ విషయం అర్థమైపోద్ది. ఇక మార్క్ వెంటనే క్యారల్ని 911కి కాల్ చేయమని చెప్తాడు. బట్ పీటర్ ఫోన్ వైర్ని కూడా కట్ చేసి ఉంటాడు. ఏంట్రా నువ్వు ఇలా చేసావని మార్క్ పీటర్ మీద అరుస్తాడు. బట్ ఇంకిప్పుడు అరిచి ఏం ఉపయోగం ఉంది, మార్క్ రక్తం కక్కుకొని చనిపోతాడు. క్యారల్కి కోపం వచ్చి ఒక కత్తి తీసుకుని పీటర్ మీదకి వెళ్తుంది. పీటర్కి భయం వేసి తన రూమ్కి వెళ్తుండగా క్యారల్ వాడిని పట్టుకుంటుంది. కానీ ఆమె కూడా ర్యాట్ పాయిజన్ కలిపిన ఫుడ్ తింటది కదా, సో ఆమెకు కూడా రక్తం కారుద్ది. క్యారల్ తనని ఎక్కడ పొడిచేస్తుందేమో అని పీటర్ క్యారల్ని తన్నడంతో ఆమె మెట్ల మీద నుంచి కిందకు పడిపోతుంది.
ఆ టైంలో క్యారల్ చేతిలో ఉన్న కత్తి ఆమెకు గుచ్చుకుంటుంది. ఇక పీటర్ ఆమె దగ్గరికి వెళ్ళి కీస్ని తీసుకుంటాడు. అప్పుడు క్యారల్ ప్లీజ్ పీటర్ దాన్ని బయటకు వదలొద్దు అని చెప్పి చనిపోతుంది. బట్ పీటర్ గాడు మాత్రం వెళ్ళి క్లాక్ని కింద పడేసి డోర్ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఇంకేముంది, శారా ఆ డోర్ నుంచి బయటకు రావడం స్టార్ట్ చేస్తుంది. అయితే శారా పీటర్ అనుకున్నట్టు హ్యూమన్ ఫామ్లో ఉండదు. చాలా పొడవైన జుట్టుతోటి పదునైన గోళ్లతో చూడ్డానికి వికారంగా ఉంటుంది. శారాని చూసిన పీటర్కి భయం వేసి వెళ్ళి డోర్ వేసేస్తాడు. అదే సమయంలో తన కాలు విరగ్గొట్టినందుకు పగ తీర్చుకోవడానికి బ్రెయిన్ తన కజిన్స్తో పీటర్ ఇంటికి వస్తాడు. అయితే డోర్ దానికదే తెరుచుకోవడంతో ఏంటి వీళ్ళు మనల్ని భయపట్టాలని చూస్తున్నారా, వీళ్ళ సంగతి ఏంటో చూద్దామని వాళ్ళు లోపలికి వస్తారు. కానీ లోపల వీళ్ళకి పెద్ద హర్రర్ మూవీ రెడీగా ఉందని తెలియదు పాపం. పీటర్కి భయం వేసి వెంటనే బెడ్ కింద దాక్కుంటాడు. వాళ్ళు లోపలికి వచ్చి పీటర్ కోసం వెతుకుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంటారు. ఒకడు పియానోని పగలగొట్టి రూమ్ నుండి బయటకు వస్తుండగా ఆ పియానో దానికదే మోగుద్ది. వాడికి భయం వేసి వెనక్కి తిరిగి చూస్తే శారా జుట్టు పియానో మీద నుండి కిందకి వెళ్తుంటుంది. వాడు ఆ పియానో దగ్గరికి రాగానే శారా వాడి 2 కాళ్ళు పట్టుకుని లాగి వాడిని చంపేస్తుంది. వాడి అరుపుకి మిగతా వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. మరోవైపు బ్రైన్ కాలు జారి కింద పడతాడు. వాడికి పక్కనే ఉన్న కబోర్డ్స్లో చనిపోయిన క్యారల్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూడగానే వాడికి పిచ్చి భయం వేస్తుంది. అదే సమయంలో వాళ్ళలో మరొకరిని శారా బ్రయాన్ కళ్ళ ముందే చంపేస్తుంది. ఆ తరువాత అది బ్రయాన్ మీద కూడా దాడి చేసి వాణ్ణి కూడా చంపేస్తుంది. పీటర్ డివైన్కి హెల్ప్ చేయమని కాల్ చేసి ఉంటాడు కదా, సో ఆమె పీటర్ ఇంటికి బయలుదేరుతుంది. కట్ చేస్తే వాళ్ళలో ఆఖరి వాణ్ణి శారా కొట్టి కొట్టి చంపేస్తుంది. ఆ తర్వాత వాడి తలని కూడా లేపేస్తుంది. తల లేకుండా నడిచి వస్తున్న వాడి బాడీని చూసి పీటర్కి బాగా భయం వేస్తుంది. ఇక శారా స్పైడర్ లాగా నడుచుకుంటూ ఆ రూమ్లోకి వచ్చి మంచం మీదకి ఎక్కుద్ది. శారా పీటర్తో నువ్వు పుట్టినప్పుడు అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నేను పుట్టినప్పుడు మాత్రం వాళ్ళు నన్ను చూసి భయంతో గట్టిగా అరిచారు. నా ఆకారం ఇలా ఉండడంతో వాళ్ళు నన్ను సీక్రెట్గా బంధించారు. నువ్వు హాయిగా ఇలాంటి మంచి బెడ్ మీద పడుకుంటే నేను చీకట్లో ఎలుకలతో సాలెపురుగులతో పడుకున్నానని అంటది. ఆ తర్వాత శారా తను ఇన్ని రోజులు ఎక్కడైతే గడిపిందో అక్కడే పీటర్ని బంధిస్తుంది. కట్ చేస్తే డివైన్ పీటర్ కోసం ఇంట్లోకి వచ్చి పీటర్ పీటర్ అని పిలుస్తుంటుంది. అప్పుడు డివైన్కి కిచెన్లో ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపించి అక్కడికి వెళ్తుంది. ఆమెకి శారా జుట్టు కనిపించి దాన్ని చూస్తూ వెళ్తుండగా వెంటనే శారా ఆమె కాలు మీద అటాక్ చేస్తుంది. డివైన్ కింద పడి పాక్కుంటూ వెళ్తుండగా ఆమెకి డెడ్ బాడీ కనిపించి భయపడిపోతుంది. ఇక డివైన్ వెంటనే ఆ ఇంట్లో నుంచి పారిపోవాలని డోర్ దగ్గరికి వెళ్తే డోర్ లాక్ అయి ఉంటుంది. అదే సమయంలో పైన రూమ్ నుండి పీటర్ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇంతకుముందు డివైన్ పీటర్ అని పిలిచింది కదా, సో వచ్చింది డివైన్ అని పీటర్కి అర్థమవుద్ది. సో పీటర్ మీరిక్కడ ఉండొద్దు మేడం, మీరు వెళ్ళిపోండని అరుస్తుంటాడు. కానీ డివైన్ మాత్రం పీటర్ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న గోడని పగలగొట్టి పీటర్ని రక్షిస్తుంది. ఇక ఇద్దరు ఫాస్ట్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటారు. డివైన్ బయటకు వచ్చేస్తుంది, కానీ పీటర్ని మాత్రం శారా పట్టేసుకుని లోపలికి లాక్కెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లో ఉన్న రూమ్లో వేసేస్తుంది. అప్పుడు పీటర్ భయంతో ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావని అంటాడు. దానికి శారా అందరూ నీలాగా అందంగా పుట్టరు కదా, నేను ఇలాగే మాన్స్టర్ లాగా పుట్టాను, అందుకే నన్ను బంధించేశారు, సో దానికి రివెంజే ఇదని అంటది. అదే సమయంలో పీటర్ని ఎలాగైనా కాపాడాలని డివైన్ అండర్ గ్రౌండ్లోకి వస్తుంది. ఇక శారా డివైన్ మీద అటాక్ చేసి ఆమెను కూడా చంపేయాలని పైకి వస్తుంది. శారా డివైన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు శారా యొక్క పొడవాటి హెయిర్ అనేది పీటర్ ఉన్న ఛాంబర్లోకి పడుతుంది. పీటర్ వెంటనే ఆ జుట్టుని పట్టుకొని లాగుతాడు. దానివల్ల శారా కదలలేకపోతుంది. ఇక పీటర్ ఆ జుట్టుని పట్టుకొని పైకి ఎక్కేస్తాడు. ఆ సమయంలో డివైన్ ఒక రాడ్ తీసుకుని శారాని బాగా కొడుతుంది. ఇక వెంటనే వాళ్ళు శారాని ఆ ఛాంబర్లోకి విసిరేస్తారు. శారా పైకి వస్తుండడంతో పీటర్ వెంటనే ఆ డోర్ని లాక్ చేసేస్తాడు. అప్పుడు శారా మళ్ళీ ఒక అమ్మాయి వాయిస్తో మాట్లాడుతూ ప్లీజ్ పీటర్, నేను నీ సిస్టర్ని, నన్ను ఇక్కడి నుంచి వదిలిపెట్టు, మనిద్దరం ఒకే రక్తం, నువ్వు కూడా చూసావా అమ్మా నాన్నని దారుణంగా చంపేశావని అంటది. దానికి పీటర్ మనం ఎప్పుడూ ఒకే రక్తం అవ్వలేం, నువ్వు నేను వేరు వేరని అంటాడు. ఇక శారా పీటర్తో నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోను కదా, ఖచ్చితంగా ఏదో ఒకరోజు బయటకు వస్తాను, అప్పటిదాకా నువ్వు ఏదైనా నీడని చూసినా ఏదైనా శబ్దాన్ని విన్నా అది నేనే ఏమోని భయంతో బతకాల్సిందే అని వార్నింగ్ ఇస్తుంది. అసలు ఇది దెయ్యమా రాక్షస, ఎలా పుట్టింది, ఇక్కడ ఎలా బంధించారు, ఇవేం క్లియర్గా చెప్పలేదు. మూవీలో ఈ వింత రాక్షసి బ్యాక్ స్టోరీ కూడా చూపించుంటే బాగుండేది. మేబీ సెకండ్ పార్ట్ తీస్తే దాంట్లో ఏమన్నా చూపిస్తారేమో. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ ఇక్కడితో అయిపోయింది. సో స్టోరీ అంతా విన్నారు కదా, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ అలాగే ఇక్కడ దాకా చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.